రేవంత్ రెడ్డి ప్రచారం చేసే తీరైతే నిజంగా జూబ్లీ హిల్స్ ఆ ప్రజలకు దగ్గర చేసింది అనుకోవచ్చు. సో ఈ 4 అంశాలు మాత్రమే దోహదపడ్డాయని నేను అనుకుంటున్నా. మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మాది రాజకీయ పార్టీ, అన్ని విధాలా ఆలోచించే ఏది చేసినా చేస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. అది అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినా మా కమిట్మెంట్. గత 2 సంవత్సరాల నుంచి మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఉంది, మా హైకమాండ్ కు ఉంది. మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారంటే ప్రచారం చేయకుండా ఎందుకుంటారు? మా ముఖ్యమంత్రి గారు ఏ ఎలక్షన్లు వచ్చినా ప్రచారం చేయడంలో తప్పేం లేదు కదా. అది అవును. అదే విధంగా మేము చేస్తున్న సంక్షేమ పథకాలు గాని, ఈ రాష్ట్ర అభివృద్ధి గాని బ్రహ్మాండంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అది మూసి అనుకోండి, లేకపోతే ఈ న్యూ సిటీ అనుకోండి, ఇలాంటివన్నీ హైదరాబాద్ లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మా ముఖ్యమంత్రి గారు 1కి 4 సార్లు ఆలోచించి అన్ని విధాల సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాబట్టే ఇంత మెజార్టీ కాకుండా ఓలైన ఓట్లలో 51% షేర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. వాళ్ళు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని 2 కూడా కలిపితే 45% వచ్చింది. అందుకనే మేము అన్ని విధాలా ప్రజలకు ఏది అవసరమో అది చేసేదే కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ స్కీమ్లన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సన్న బియ్యం గాని ప్రతి నియోజకవర్గానికి 25 నుంచి 30 వేల రేషన్ కార్డులు అనుకోండి, రేషన్ కార్డులలో ఇంక్లూడ్ చేయడం అనుకోండి. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఈ ఫ్రీ బస్ అనుకోండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాబట్టే మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. ఇన్ని కష్టకాలంలో ఉన్నా గానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించి మాకేం కమిషన్లు వచ్చే కార్యక్రమం చేస్తలేం, మిషన్ భగీరథ చేయలే, లేకపోతే ప్రాజెక్టులు చేయలే, ఇంకేమైనా చేస్తలేం మేము. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తున్నాం కాబట్టి, ప్రజా ప్రభుత్వం కాబట్టి నమ్ముతున్నారు. ఓకే 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 థ్యాంక్ యూ సార్ రామరెడ్డి గారు. మొత్తానికి విజయ్ గారు, తెలంగాణ ఉద్యమం నుంచి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. సో కొంత మీలో ఆ ఉద్యమ భావజాలం ఉంటుంది. అదే క్రమంలో ఉద్యమ పార్టీ కొంత మీకు సానుభూతి ఉంటుంది కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? చూడండి, జరిగినటువంటి ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరిగినటువంటి దాంట్లో మన జర్నలిస్ట్గా అనేక బై ఎలక్షన్స్ చూసినాం. అవును. ఎన్నికలు జరిగినటువంటి తీరు పట్ల మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఎలక్షన్ గా జరిగింది. ఎట్లా ఉంటదంటే ఇక భవిష్యత్తులో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఫోర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనే లెవెల్లో జరిగింది. మనం చూసినాం, ఇక్కడ పరిశీలించినాం, గతంలో చూసినాం. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అనేది ఈ ఎలక్షన్ లో పూర్తిగా విఫలమైపోయింది. పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నది. ఒక్కటి కూడా యాక్షన్ తీసుకున్నటువంటి ఉన్నది. మనం బై ఎలక్షన్ చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైజాగ్ జిల్లాలో ఒక బై ఎలక్షన్ వస్తే లాస్ట్ 2 రోజుల్లో డబ్బులు పంచుతారని తెలిస్తేనే ఎలక్షన్ 4 నెలలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. మునుగోడు బై ఎలక్షన్ చూసినాం. మునుగోడు బై ఎలక్షన్ లో కూడా ఎన్నికల కమిషన్ అక్రమాలు ఇవన్నీ ఆరోపణలు రాగానే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ని బదిలీ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎస్పీ మీద తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రి మీద ఈడీ, సిబిఐ దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. ఎన్నికలు స్టార్ట్ అవటానికి ముందు నుంచే కూడా ఒక అభ్యర్థి ఇంకా టికెట్ కూడా అనౌన్స్ అయినటువంటి సందర్భం అయిందో కాలేదో, ఓట్ కార్డులు, డూప్లికేట్ ఓటర్ కార్డులు పంచారు. బ్యానర్ పెట్టి పంచినటువంటి సిచ్యువేషన్ చూసినాం. వేల కొద్ది ఓటర్ కార్డులు ఎట్లా పంచుతారు? ఎలక్షన్ కమిషన్ లేదా మీ సేవా సెంటర్ పోయి క్యాండిడేట్ ఏదైనా ఉంటే తీసుకోవాల్సినటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ దానికి పోయి చెప్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు. పూర్తిగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు డిమాండ్ చేయాలి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు బీహార్ మొత్తం దొంగ ఓట్లు, కర్ణాటకలో దొంగ ఓట్లతో గెలిచింది బీజేపీ, దేశమంతా దొంగ ఓట్లతో గెలుస్తుందని రాహుల్ గాంధీ గారు